సాంకేతిక వ్యవసాయ విధానాలపై అవగాహన కోసమే వీడియో కాన్ఫరెన్స్ రైతులకు వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పరిశోధన ఫలితాలను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని రైతులకు మరియు అధికారులకు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మరియు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి పరిశోధన ఫలితాలను ఎప్పటికప్పుడు అందించే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అనుసంధాన కార్యక్రమం ప్రారంభోత్సవం నిర్వహించబడింది। ఈ సందర్భంగా రామాయంపేట రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులను మరియు అధికారులను కలవటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు। జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగాన్ని అందరికీ నమస్కారం। రైతులకు ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు। అందులో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేత ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు నేరుగా అనుసంధానించే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరిగింది। ఈ సందర్భంగా రామాయంపేట రైతు వేదికలో సమావేశం నిర్వహించి రైతులకు ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానంపై అవగాహన కల్పించడం జరిగింది। ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో జరుగుతున్నటువంటి వ్యవసాయ పరిశోధనలను నేరుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా క్షేత్రస్థాయి అధికారులకు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్తల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా వారికి సమగ్రంగా అవగాహన కల్పించడం కోసమే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మన మెదక్ జిల్లా పరిధిలో 3 రైతు వేదికల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది। త్వరలోనే అన్ని రైతు వేదికలకు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలపడం జరిగింది। ఈ హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈ రైతు వేదికల్లో రామాయంపేట నందు నిర్వహించిన సమావేశానికి మెదక్ మరియు రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో గల మెదక్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి విజయ నిర్మల గారు, అదేవిధంగా ఈ డివిజన్లకు 2 డివిజన్లకు సంబంధించిన మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రామాయంపేట మండల రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది।